కాంగ్రెస్ పార్టీ ఎన్ని రూపాలు మార్చింది, ఊసరవెల్లి లెక్క ఎన్ని ఆరోపణలు మార్చింది, ఎన్ని రంగులు మార్చింది అనేది మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. దానికోసమే ప్రధానంగా తీసుకుందాం. అయితే ఇదే అంశం మీద నిన్న కేటీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసిరారు, ముఖ్యమంత్రి గారికి. నీ ప్యాలెస్ ఉంది కదా, ఎలాగో ప్యాలెస్ ముఖ్యమంత్రిగానే ఉన్నారు మీరు, ఆ ప్యాలెస్కు నేను వస్తా, మరి చర్చిద్దాం ఫార్ములా ఈ రేస్ మీద, ఎక్కడ అవినీతో ఏందో చర్చిద్దాం, ఒకసారి అసెంబ్లీలో చర్చిద్దామంటే ఈ ప్రభుత్వం ముందుకు రాలేదు. ఫార్ములా ఈ రేస్ సంబంధించి చర్చ పెడతా ఉంటే దాన్ని అసలు వాయిదా తీర్మానం ఇచ్చా తీసుకోలేదు, స్పీకర్కి ఇచ్చా తీసుకోలేదు. ఇప్పుడు రకరకాలుగా అది రూపాంతరం చెందుతూ ఉంది. దానికి సంబంధించి మాట్లాడదాం మిత్రులారా. ఒకసారి ఈ ఫార్ములా ఈ రేస్ ఏంది, కథ ఏంది అది చర్చించుకునే ముందు ఈ రెండు నిన్న హైకోర్టులో ఏమైంది, దాని తర్వాత నిన్న కేటీఆర్ గారు ఏం మాట్లాడారు, ఈ రెండు చెప్పిన తర్వాత నేను ఫార్ములా ఈ రేస్లో క్విట్ ప్రోకో ఏడ జరిగింది, అసలు కాంగ్రెస్ క్విట్ ప్రోకోకు పాల్పడిందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ క్విట్ ప్రోకోకి పాల్పడిందా, ఎవరు ఆ క్విట్ ప్రోకోకి పాల్పడ్డారు, ఎవరి వెనకాల ఏమున్నది, దాని ఉద్దేశం ఏంటి, ఈడీ దూకుడు ఏంటి, ఏసీబీ దూకుడు ఏంటి, హైకోర్టులో ఏం జరిగింది, తీర్పు రిజర్వ్ అయిన తర్వాత ఏమైంది, ఇవన్నీ అంశాలను గురించి కూడా మనము మాట్లాడుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఈ వార్త చూద్దాం. ఏంది, హైకోర్టు నేను ఏమన్నది, దర్యాప్తులో జోక్యం చేసుకోలేము, కేటీఆర్ క్వాష్ పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు అరెస్టు పైన మధ్యంతర ఉత్తర్వులు కూడా ఎత్తేసింది. హైకోర్టుపై కూడా అది అరెస్ట్ పై కూడా మధ్యంతర ఉత్తర్వులు ఏదైతే ఇచ్చిందో అది కూడా ఎత్తేసింది. సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషను, కేటీఆర్ కంటే ముందే సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి ప్రభుత్వము, కేవియట్ దాఖలు చేసిన రాష్ట్ర సర్కారు కేటీఆర్కు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. 16 తారీఖు నాడు విచారణకు రమ్మని చెప్పింది. సత్యం కోసం పోరాటం కొనసాగుతుందని చెప్పేసి నిన్న కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ ఒకసారి చూస్తే నిన్న హైకోర్టులో ఏమైంది, మొన్న ఎన్నడు 31 తారీఖు జరిగింది వాదనలు, హైకోర్టు తీర్పు రిజర్వ్ పెట్టింది. ఆ రోజు రిజర్వ్ పెట్టిన తర్వాత నిన్న తీర్పు వచ్చింది 10:30కి తీర్పు వచ్చింది. రిజర్వ్ పెట్టినాక ఏసీబీ నోటీసులు ఇచ్చింది. మీరు ఒకసారి చూడండి, రిజర్వ్ అయినాక వెంటనే ఇవ్వలే, రిజర్వ్ అయిపోయిన తర్వాత ఒక రోజు ముందు, తీర్పు రేపు వస్తుందనగా ఒక రోజు ముందుగానే, అంటే 7 తారీఖు ఏమో తీర్పు వచ్చింది, 6 తారీఖు మీరు రావాలని చెప్పేసి ఏసీబీ నోటీస్ ఇచ్చింది. ఇక్కడ ఏదో చిన్న కాంట్రడిక్షన్ కనపడతా ఉంది. సరే ఇది పక్కన పెడదాం. ఇది పక్కన పెడితే 6 తారీఖు నాడు ఆ వ్యవహారం మొత్తం అయిపోయింది. ఏసీబీ పిలిచింది, కేటీఆర్ కూడా ఏసీబీ ఆఫీస్కి పోవడం జరిగింది. కానీ ఏసీబీ చాలా విచిత్రమైనటువంటి వైఖరిని ప్రదర్శించింది. మీరు ఒక్కరే రావాలి, మీ వెనకాల లాయర్ రావద్దు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కానీ ఎవరి మీదైనా ఆరోపణలు వచ్చినప్పుడు, విచారణ సంస్థలు, దర్యాప్తు సంస్థలు పిలిచినప్పుడు ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి అతని కోరిక మేరకు, అతని దాని మేరకు ఒక లాయర్ని వెంట తీసుకొని పోవచ్చు అని చెప్పేసి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అది. ఆ హక్కు ప్రకారము నేను నా న్యాయవాదిని తీసుకొని వస్తా అని చెప్పేసి కేటీఆర్ ఏసీబీకి చెప్పడం జరిగింది. కానీ ఏసీబీ ఏం చేసింది, నో మీరు ఒక్కరే రావాలి, లాయర్ వస్తే మేము ఏదైతే డ్రామా చేద్దాం అనుకుంటున్నామో, మా ప్రభుత్వం ఏదైతే డ్రామా చేద్దాం అనుకుంటుందో, మీరు చెప్పని స్టేట్మెంట్ను చెప్పినట్టుగా చేద్దామని ఎలా అయితే మేము అనుకుంటున్నామో దానికి ప్రాబ్లం అవుతుంది, కాబట్టి మేము లాయర్ని అలో చేయము అని చెప్పేసి ఏసీబీ ఈ రకంగా అలో చేయలేదని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కానీ కేటీఆర్ గారు కానీ ఆరోపించారు. నిజంగానే అది వాస్తవమే అనిపిస్తుంది. మరి లాయర్ వస్తే ఏసీబీకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, లాయరు లోపలికి రావడం వల్ల ఏసీబీకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, వస్తే ఏమవుతుంది, ఎందుకు ఏసీబీ ఈ లాయర్ని వద్దని చెప్తా ఉంది, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ లెక్క, ఇంట్రెస్టింగ్ విషయాలు లెక్క కనపడుతుంది. చాలాసేపు ఆయన ఒక 40-45 నిమిషాల పాటు అక్కడే వెయిట్ చేసిర్రు, ఏసీబీ ఆఫీస్ ముందల్ని నిల్చున్నారు, వాళ్ళు అలో చేయలేదు. చివరికి ఏసీబీ ఏసీబీకి ఏదైతే చెప్పాలనుకున్నాడో అదంతా ఒక లేఖ రూపంలో రాసి వాళ్ళకి సమాధానం ఇచ్చేసి వచ్చిర్రు. తెల్లారి కోర్టు తీర్పు వచ్చింది 10:30కి. కోర్టు తీర్పు ఏం చెప్పింది, ఈ సమయంలో మేము జోక్యం చేసుకోలేం దర్యాప్తులో, సో కాబట్టి మీరు దర్యాప్తు చేసుకోవచ్చు అని చెప్పింది. దర్యాప్తు చేసుకోవచ్చు, మేము ఆ కేటీఆర్ అరెస్ట్ మీద ఉన్నటువంటి మధ్యంతర ఉత్తర్వులు కూడా ఎత్తేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదంతా చూస్తూ ఉంటే ఇక్కడ హైకోర్టులో పిటిషన్ కొట్టేయలేము, మేమైతే ఎఫ్ఐఆర్ ఏసీబీ పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ కొట్టేయలేము అని చెప్పేసి హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పిచ్చిన తర్వాత కేటీఆర్ గారు ఏం చేశారంటే సుప్రీంకోర్టుకు పోదామని సుప్రీంకోర్టుకు రెడీ అయ్యారు. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు కంటే ముందు, కేటీఆర్ కంటే ముందుగానే సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం పోయి కేవియట్ దాఖలు చేసింది. కేవియట్ అంటే ఏంటిదంటే, ఎవరైనా ఈ పలానా అంశం మీద కేసు పిటిషన్ వేస్తే మా అభిప్రాయం తీసుకోకుండా
మా వర్షన్ వినకుండా మీరు ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వకూడదు. సో కాబట్టి ఈ పలానా అంశం మీద మీరు రేపు ఫార్ములా ఈరేస్ సంబంధించి ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ మీద మీరు రేపు కేటీఆర్ గారు వచ్చి ఇక్కడ పిటిషన్ వేస్తారు సుప్రీంకోర్టులో. ఆయన పిటిషన్ను మీరు చూసి వాదనలు విని డైరెక్ట్గా మీరు ఆర్డర్స్ ఇవ్వద్దు, మా వర్షన్ కూడా వినాలి అని చెప్పేసి ముందుగానే రాష్ట్ర ప్రభుత్వము కేటీఆర్ కంటే ముందుగానే వెళ్ళి సుప్రీంకోర్టులో కేవియేట్ దాఖలు చేసింది. ఎంత క్రిమినల్ మైండెడ్ ఉంటే పాలకులకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. పరిపాలన మీద ఇంత దృష్టి లేదు, ప్రజలకు మంచి చేసేటువంటి అంశం మీద ఈ ఆలోచన లేదు. కానీ ఇగో ఇలాంటి అంశాల మీద మాత్రము కేవియేట్ వేయాలన్నటువంటి ఆలోచన, సుప్రీంకోర్టులో కేవియేట్ వెయ్యాలి అన్నటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి సర్కార్కు వచ్చిందంటే ఏ రకమైనటువంటి ఆలోచనతోటి వాళ్ళు ఉన్నారు, ఎలాంటి క్రిమినల్ థాట్స్ వాళ్ళకు వస్తూ ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ను వదిలిపెట్టొద్దు, ఏదేమైనా సరే అరెస్టు చేసి సంక్రాంతి లోపలనే ఆయన లోపల పెట్టాలి. నేను 14 తారీఖు నాడు ఫ్లైట్ ఎక్కి ఆస్ట్రేలియా పోతా ఉన్నా, దావోస్కు పోతా ఉన్నా. ఆ లోపలనో ఆ తర్వాతనో అటు ఇటుగా అరెస్ట్ చేసి లోపల వేయాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇదంతా అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ అడుగులన్నీ కూడా దానికోసమే. కాబట్టి అందుకే కేటీఆర్ కంటే ముందుగానే పోయి సుప్రీంకోర్టులో కేవియేట్ పిటిషన్ దాఖలు చేయడం. ఎందుకంత ఉరుకులాట, ఎందుకంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఈ కేసు మీద, దేనికోసం, ఏం జరుగుతుంది, దీని తెర వెనుక జరిగినటువంటి వ్యవహారం ఏంటి, ఇవన్నీ ఏంటివి, ఇవన్నీ కూడా ఒకసారి మనం కూలంకషంగా క్లియర్గా అర్థం చేసుకుంటే చాలా విషయాలు, చాలా సంచలన విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి ఇందులో. సో కాబట్టి ఇవన్నీ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇది అయిపోయిన తర్వాత, ఇదంతా అయిపోయిన తర్వాత ఇక స్టార్ట్ చేసినాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. అయిపోయింది, కేటీఆర్ దొరికిపోయిండు, అరెస్ట్ అయిపోతారు. ఇక కొంతమంది పైశాచికానందము, కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు, కాంగ్రెస్ అనుకూలమైనటువంటి జర్నలిస్టులు, కాంగ్రెస్ యాక్టివిస్టులు సోషల్ మీడియాలో రకరకాలుగా ఒక పోస్ట్ల పరంపర కొనసాగింది. సో నో ప్రాబ్లం, ఏం కాదు అనేటువంటి దాంట్లోనేమో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. చూద్దాం, మనం ఇంకా న్యాయస్థానంలో కొట్లాడదాం అన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఈ విధంగా ఫైట్ చేస్తూ ఉన్నారు, ఈ విధంగా అది చేస్తూ ఉన్నారు. ఇక ఇదంతా నడుస్తూ ఉంది ఒకవైపు. కేటీఆర్ అరెస్ట్ ఉంటుంది, ఇవాళ ఉంటుంది, రేపు ఉంటుంది అన్నటువంటి చర్చ ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉందో ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తము ఈ అరెస్ట్ మీద, కేటీఆర్ అరెస్ట్ ఎప్పుడు అనేది దాని మీదనే చర్చ కొనసాగిస్తుంటూ పోతూ ఉన్నది. అలాగనే చాలా ఛానళ్ళు, శాటిలైట్ ఛానళ్ళు అయితే అన్ని కేటీఆర్ అరెస్ట్ ఎప్పుడు, రేపేనా, ఎల్లుండేనా, ఇయాలనేనా, ఇదే చర్చ పెట్టుకుంటూ పోయినాయి. ఇక కొంతమంది అందులో తన పైశాచికాన్ని కూడా బయట పెట్టుకుంటారు. అవి కూడా నేను చెప్తా, ఇదంతా అయిపోయిన తర్వాత అది కూడా వివరిస్తా. ఒకసారి ఈ కేసు అయిపోయిన తర్వాత ఇక మొత్తము కేటీఆర్ ఇంటి ముందు, అంటే మన ఏదైతే నందినగర్లో కేసీఆర్ ఇల్లు ఉన్నదో ఆ ఇంటి దగ్గరికి అందరు రావడం మొదలుపెట్టారు. వరుసగా పార్టీ కార్యకర్తలు, కీలక నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, కీలకమైనటువంటి నేతలు మొత్తం కూడా నందినగరు కేసీఆర్ ఇంటికి రావడం జరిగింది. అక్కడికి వచ్చి అందరు కూడా చెప్పి ఈ కేసు విషయం గురించి మాట్లాడుకున్నారు. ఈ సందర్భంలో ఫస్ట్ హరీష్ రావు మాట్లాడుతూ ఇగో కోర్టు తీర్పు పైన తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు, ఆరోపణలపైన విచారణకు మాత్రమే అనుమతి ఇచ్చారు, కేటీఆర్ అవినీతికి పాల్పడినట్టు ఎక్కడా కూడా లేదు, హైకోర్టు తీర్పుతో కేటీఆర్ అవినీతి చేశారని కాదు, కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తాడు, సర్వే రిపోర్ట్లు వ్యతిరేకంగా రావడంతో కాంగ్రెస్వి అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. కేటీఆర్ నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావు ఫస్ట్ వీరు మాట్లాడడం జరిగింది. హరీష్ రావు ఫస్ట్ మాట్లాడి ఆ దర్యాప్తుకు మాత్రమే అనుమతి ఇచ్చింది హైకోర్టు, ఎక్కడ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అంతే తప్ప ఎక్కడ కూడా అవినీతి చేసినట్టు ఆధారాలు లేవు. హైకోర్టు కూడా ఇదే అంశాన్ని చెప్పింది. సరే, దర్యాప్తు జరుగుతూ ఉంది కదా, జరిగిన తర్వాత 100% తప్పేంది ఒప్పేంది అనేది నిజం నిక్కచ్చిగా నిమ్మలంగానే తెలుస్తుందని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది.